మిర్యాలగూడ పట్టణ పరిధిలోని గణేష్ మార్కెట్లో ఏర్పాటు చేసినటువంటి గణేష్ విగ్రహం వద్ద మనం ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, ఇక్కడ ఎన్నో సంవత్సరం చేస్తున్నారు, ఇక్కడ ఆలయ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ ఆలయ నిర్వాహకులతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఆలయ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఈ విగ్రహం యొక్క దేంతో తయారు చేయడం జరిగింది? ఇది మేము 1976 సంవత్సరం బిగిన్ చేసినామండి. మన తెలంగాణలో ఖైరతాబాద్ ఫస్ట్ సెకండ్ మిర్యాలగూడ టౌను. ఇది 50వ సంవత్సరము. విగ్రహం మేము ప్రొద్దుటూరులో పేపర్ గుజ్జుతోటి తయారు చేయించినాము స్పెషల్గా. ఇక్కడి నుంచి 380 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడి నుంచి తెప్పించాము. దాని కాస్ట్ 2,50,000. ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఒక 50,000 వచ్చిందండి. మొత్తం టోటల్ 3 లక్షలు ఖర్చు వచ్చింది. అంటే పేపర్ గుజ్జుతోనే తయారు చేయడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు అందరూ కూడా పర్యావరణ రక్షణ అని చెప్పి అంటున్నారు. ఆ ఉద్దేశంతో మేము అట్లా చేపించాము. విగ్రహం కూడా వాటర్లో వేసిన తర్వాత ఒక 2 అవర్స్లో మొత్తం కరిగిపోద్ది. ఎలాంటి కెమికల్స్ కానీ ఏవి కలపకుండా న్యాచురల్గా చేపించాం. 50 సంవత్సరం నిర్వహిస్తున్నారు కదా, ఈ నిర్వహణకు సంబంధించి ఆలయ కమిటీ ఏమైనా ఏర్పాటు చేయడం జరిగింది? ఆ కమిటీ యొక్క బాధ్యతలు ఏంటి, ఎలా చేస్తున్నారు నిర్వహణ? ఆలయ కమిటీ ఆల్రెడీ ఉన్నదండి. ఇది 50వ సంవత్సరం అండి. పేపర్ గుజ్జుతోని ప్రత్యేకంగా మేము తయారు చేయించామండి. ప్రొద్దుటూరులో పర్యావరణానికి అనుగుణంగా చేయించామండి. అత్యంత ప్రతిష్టాత్మకంగా 50వ సంవత్సరం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామండి. ప్రతి భక్తులు విచ్చేసి తీర్థప్రసాదం స్వీకరించి, దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరుతుంది. 50వ సంవత్సరం నిర్వాహక కార్యక్రమంలో భాగంగా నిమజ్జన కార్యక్రమాన్ని ఏ రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది? ఈ యొక్క నిమజ్జనాన్ని ఎక్కడ చేయదలిచినారు? ఇప్పుడు నిమజ్జన కార్యక్రమము మేము ప్రతి సంవత్సరము వాడపిల్లిలో చేస్తామండి. ఈ సంవత్సరం ఏంటంటే విగ్రహము ఇది పర్యావరణది వెయిట్లెస్ కాబట్టి యమలపల్లిలో చేస్తానికి మేము పూనుకున్నాం. అలాగే వారితో మాట్లాడే ప్రయత్నం అక్కడ తీసుకున్నాం. ఆలయానికి సంబంధించినటువంటి మొదట ప్రారంభించినప్పటి నుంచి మీరు ఉన్నారా, లేదా అక్కడ ఆ రోజున ఉన్నదానికి ఈ రోజున చేసే కార్యక్రమాలకి తేడా ఏంటి? దేశ స్వాతంత్రం తర్వాత బాలగంగాధర్ తిలక్ గారు జాతి సమైక్యత కోసము గణేష్ నవరాత్రులు ఏర్పాటు కార్యక్రమం చేశారు. మేము ఉమ్మడి రాష్ట్రంలోనైనా ప్రత్యేక తెలంగాణలోనైనా నల్గొండ జిల్లాలోనే మేము 1976లో కార్యక్రమాలు మొదలుపెట్టినాం. ముగ్గురితో కార్యక్రమం మొదలుపెట్టి అందులో నేను ఫస్ట్ అండి. 50 సంవత్సరాల నుంచి నేను ఉంటున్నానండి. 50 సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా కార్యక్రమాలు పెంచుతున్నాం. అది ఈ రోజుకున్న తేడా, మీరు గమనించిన తేడా ఏంటండి? ఆ రోజు నుంచి ఆర్థిక పరిస్థితిని బట్టి అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉన్నారు కమిటీ. ఇది కంటిన్యూగా చేయదలిసినారా? ఎప్పటి వరకు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు? కంటిన్యూగా చేస్తామండి. 100 సంవత్సరాలు కూడా మా కమిటీ, మా మార్కెట్ వ్యాపారస్తులు అందరూ కలిసి 100 సంవత్సరాలు కూడా, శతాబ్ద ఉత్సవాలు కూడా చేస్తాం. నేను కాకుండా వేరే వాళ్ళు చేస్తారండి. అది ఇంకా చెప్పండి మీ ప్రశ్న. ఆలయ పూజారి గారు మనతో పాటు ఉన్నారు. ఆలయ పూజారి గారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా తన దగ్గరికి రావడం జరిగింది. ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఆలయ నిర్మాణం ఏంటి, ఈ యొక్క పూర్తి వివరాలు తెలియజేయండి. శ్రీ గణేశాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. స్థానిక గణేష్ మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రతి సంవత్సరం స్వామివారి భాద్రపద మాస నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ సంవత్సరం విశేషంగా స్వామివారి 50వ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నవి. 1976వ సంవత్సరం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వామివారి వద్ద విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగానే అక్కడ జరిగే ఉత్సవాల్లో భాగంగానే ప్రత్యేకంగా స్వామివారికి పర్మనెంట్గా ఒక దేవాలయం నిర్మాణం చేయాలనే సంకల్పంతో గత 20 సంవత్సరాల క్రితం స్వామివారి యొక్క దేవాలయం నిర్మాణం చేపట్టి స్వామివారి యొక్క ప్రతిష్ట నిర్వహించి గర్భాలయంలో మూల విరాట్ను ప్రతిష్ఠించుకొని ఇక్కడ పూజాధికాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో జరిగే ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి 9 రోజుల నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. కాణిపాకంలో జరిగే విధంగా స్వామివారికి వాహన సేవలు, కళ్యాణము తదితర కార్యక్రమాలు జరుగుతుంటాయి. మొదటి రోజు వినాయక చవితి రోజు గణపతి పూజ, అంకురార్పణ, కలశ స్థాపన జరుగుతాయి. రెండో రోజు ధ్వజారోహణ, మూడో రోజు నుంచి స్వామివారికి హంసవాహనం, మయూర వాహనం, మూషిక వాహనం,
గజవాహనం, వృషభ వాహనం, కల్పవృక్ష వాహనం, అశ్వవాహనం ఇటువంటి వాహనాలపై స్వామి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. అదేవిధంగా తొమ్మిదవ రోజు స్వామివారికి సిద్ధి బుద్ధి సమేతంగా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అదే రోజు అన్నదానం జరుగుతుంది. 10వ రోజు స్వామివారి యొక్క మహాపూర్ణాహుతి రథోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది దర్శించి తరించగలరు. ప్రత్యేకంగా కాగితపు గుజ్జుతో తయారు చేసిన అని చెప్పి ఆలయ కమిటీ నిర్వాహకులు చెప్పడం జరిగింది. మనం కూడా చూడడం జరిగింది. ప్రత్యేకంగా కాగితపు గుజ్జుతోనే తయారు చేయడానికి గల కారణాలు పర్యావరణ పరిరక్షణ చెప్పుకోవచ్చు. దానివల్ల కలిగే ఉపయోగాలేంటి, సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? పర్యావరణ పరిరక్షణలో భాగంగా వాస్తవంగా చెప్పుకోవాలి అంటే స్వామిని మట్టితో తయారు చేసిన గణపతిని పూజించాలని ఆగమ శాస్త్ర ప్రకారం ఉన్నది. అదేవిధంగా ఈ కాగితపు గుజ్జు అనేది కూడా ప్రకృతి సహజంగా లభించేదే కాబట్టి దాంతోనే మేము ప్రత్యేకంగా 50వ సంవత్సరం స్వామిని తయారు చేసి పూజించాలని కడప జిల్లా పొద్దుటూరులో ప్రత్యేకంగా తయారు చేయించాము 10 అడుగుల స్వామివారి విగ్రహాన్ని. కాగితపు గుజ్జు కూడా నీళ్లలో కనుక వేస్తే ఎంత తొందరగా నీళ్లలో కరిగిపోతుందో అదేవిధంగా దాంతోనే స్వామిని తయారు చేసి పూజించి నిమజ్జనం చేయాలనే సంకల్పంతో చేయించాము అన్నమాట. అలాగే ఆలయానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా చెప్పుకునేది లడ్డు వేలంపాట. ఆ లడ్డు వేలంపాట కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు ఎలా చేస్తున్నారనే విషయాన్ని వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, లడ్డు వేలం ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు 50 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడైనా సరే లడ్డు వేలంపాట జరిగేదండి. కానీ ఇది 50వ సంవత్సరం ఈ యొక్క విశిష్టతను ఉపయోగించి ప్రతి ఒక్కరికి అంటే సామాన్యునికి కూడా అందుబాటులో ఉండే విధంగా 500 రూపాయలకే లక్కీ డ్రాగా నిర్ణయించడం జరిగింది. ఎందుకు అనంటే సామాన్యులు ఇంతటి పాట పాడి వాళ్ళు వినియోగించుకునే స్థితిలో ఉండలేకపోవడం వల్ల అందరికీ అవకాశం ఇచ్చే విధంగా ఈ యొక్క కమిటీ నిర్ణయించడం జరిగిందండి. మొత్తంగా మనం చూసినట్లయితే ఈ యొక్క గణేష్ మార్కెట్లో ఏర్పాటు చేసినటువంటి వినాయక విగ్రహాన్ని కాగితపు గుజ్జుతో తయారు చేయడం జరిగింది. ఇది 50వ వార్షికోత్సవం సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కమిటీ నిర్వాహకులు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ యొక్క లడ్డు వేలంపాట కార్యక్రమాన్ని ఈ సంవత్సరం లక్కీ డ్రా ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని, దీంట్లో పట్టణ ప్రజలంతా కూడా పాల్గొని 500 రూపాయల టోకెన్ తీసుకొని ఆ లక్కీ డ్రాలో పాల్గొనవలసిందిగా కమిటీ సభ్యులు తెలియజేస్తున్నారు.